ఆంధ్రజ్యోతి కూడా గదే రాస్తుంది. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇంకా సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా? ఏ నిలబెట్టుకున్నావు? తొలి క్యాబినెట్ అయిపోయా, మెగా డిఎస్సి పడ్డదా? ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు అయిపోయా, నోటిఫికేషన్ వస్తుందా? సాయంత్రం లోపల వేస్తారా? మీకు దమ్ముందా? ఇంకా ఎట్లా నిలబెట్టుకుంటామని చెప్తున్నావు? టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేసినాం అంటే అయిపోయిందన్నమాట. ప్రక్షాళన అంటే చైర్మన్లను సభ్యులను మార్చేస్తే ప్రక్షాళన అయిపోయినట్టేనా? ఏదేదో యూపీఎస్సీ తరహాలో నియమ నిబంధనలు ఏవేవో అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి గీవే పత్రికలలో రాస్తారు కదా, మరి ఎక్కడ పోయినాయి అవన్నీ? అంటే చైర్మన్ సభ్యులను మార్చేసి మనకు అనుకూలమైనటువంటి రెడ్లను తీసుకొచ్చుకొని పెట్టుకుంటే, మనకు అనుకూలమైనటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ప్రక్షాళన అయిపోయినట్టే అనమాట. అంటే ఇప్పటికే ప్రక్షాళన అయిపోయింది, మొత్తం ప్రక్షాళన అంతా అయిపోయిందంట అప్పుడే. ఇక కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగానే అంట. అబ్బో, అంటే ఇప్పుడు ఏంది, మీరు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలను మేము కొనుగోలు చేయబోతా ఉన్నాము కాబట్టి ప్రతిపక్ష హోదా నుంచి కేసీఆర్ను ఆ పార్టీని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాము అంటే ప్రతిపక్ష హోదా దండగే, ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా కూడా చేస్తామని చెప్తా ఉన్నారు అనమాట. అంటే ఇప్పుడు 39 మంది ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు, 39 మంది ఉన్నారు. ఇళ్ళకెళ్ళి దాదాపు ఎంతమందిని, ఒక 20-25 మందిని లాగుదామనేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నట్టు కనపడతా ఉంది. గీ పని చేసే కేసీఆర్ తప్పు పని చేసిండు. కేసీఆర్ చేసే తప్పు పనులలో ఒకటి మేజర్ తప్పు అనేదంటే ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గుంజుకొచ్చుకొని ఈ పార్టీలో చేసుకోవడం. ఇప్పుడు గదే పని నువ్వు చేసావు అనుకో, కేసీఆర్ కన్నా మొన్నటి ఎన్నికల్లో మా ఎమ్మెల్యే ఓడిపోతే బాగుంటుంది, కేసీఆర్ మీద మాకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నటువంటి ప్రజలే ఎక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే నువ్వు ఒక్కడి దిగిపోతుంది అల్రా బాబు, దరిద్రం పోతే తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేల మీద కంటే కూడా ముఖ్యమంత్రి అంటేనే మేము ఊహించుకోలేకపోతున్నాం రేవంత్ రెడ్డిని. ఫస్ట్ ఆ ముఖ్యమంత్రి ఒక్కరిని దింపేయాలి, రేవంత్ కానే కాదు అని చెప్పేసి ప్రజలు రివర్స్లో ఇప్పుడు అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ పైన ఎట్లా కేసీఆరే ఉంటాడు, ఈ కింద మా ఎమ్మెల్యే కానీ ఓడగొట్టాలి, వీడు చెప్తింటలేడు అనేటువంటి చర్చ బాగా నడిచింది ఊర్లల్లో. ఇప్పటికి కూడా గదే చర్చ ఉన్నది. ఇప్పుడు ఓడిపోయిన స్క్రాప్ మొత్తం అదే పని. ఇప్పుడు ఓడిపోయింది మొత్తం కూడా ఇదంతా ప్రజలు తిరస్కరించినట్టు స్క్రాపే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి డౌట్ కూడా లేదు. ఇక ఈ స్క్రాప్లో పనికొచ్చేటిది కొంచెం జల్లడ పట్టాలి ఈ పార్టీ, ఏది బీఆర్ఎస్ పార్టీ జల్లడ పట్టి ఇక పనికొచ్చేది ఏమన్నా ఒకరిద్దరిని ఎదుర్కొని మిగతా వాళ్ళందరినీ స్క్రాప్ను పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయించుకోండి. ఇక ఆయన పోటీలు చేసేందుకు వీటికి పనికిరారు వీళ్ళు. ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా అందులో కొంతమందిని పని కోసం గట్టిగా పనిచేసేటోళ్ళు, కొన్ని దగ్గరలో ఓడిపోయారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల, అట్లాంటి వాళ్ళని పిక్ చేసుకొని మిగతా ఈ మంద మొత్తాన్ని పార్టీ కోసం పని చేయించుకోవాలి. వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చి మళ్ళీ ఎంపీ టికెట్లు అట్లాంటివి ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు రివర్స్లో ఉంది. అంటే ఈయన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తా అని చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పటికే నిన్న మనం రాష్ట్రం కదా, బేరగాడు ఒక ఆయన వచ్చిండు. ఎవరైనా బేరగాడు? వేం నరేందర్ రెడ్డి. ప్రభుత్వం సొమ్ముతోటి ప్రజల పన్నులతోటి జీతం తీసుకొని ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఆయన పార్టీలల్లో కాంగ్రెస్ పార్టీలో మిగతా ఎమ్మెల్యేలను తీసుకొని జాయిన్ చేసేటువంటి బేరం స్టార్ట్ చేసిండు. సో కాబట్టి ఈ బేరము రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక ఇంకొంచెం ఉధృత పెరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. కానీ ఊరల్లో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయ్యారు ఎవరికి ఏ విధంగా ఎవరి వైపు ఉండాలనేది. కవితకు ఉద్యోగం లేకుండా ఎమ్మెల్సీ ఇచ్చారు, నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు. మరి నువ్వు చేసేది ఏంది? ఇప్పుడు నువ్వు చేసేది ఏంది? మీకు ఎవరైతే మీ పార్టీ అధికారంలో రావడం కోసం పనిచేసిర్రో వాళ్లకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఎట్లా ఇవ్వాలనేటువంటి మీద ఫోకస్ ఉంది. కానీ గ్రూప్ 1 ఏది, మెగా డిఎస్సి ఏది, మిగతా కార్యక్రమాలు ఏమనేటువంటి సోయి ఉందా మీకు? అది లేదు కదా. ఇప్పుడు కోదండరామరెడ్డికి ఎట్లా ఇవ్వాలి? పాపం ముసలోడు మస్తు కష్టపడ్డాడు, 10 ఏళ్ళకెళ్ళి అన్ని లేని పోని ఉన్నాయి అన్నీ తీసుకుపోయి రుద్దిండు. మరి ఇప్పుడు ఆయనకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆయనకు ప్రయత్నము. ఇంకొక అకునూరు మురళి ఉన్నాడు, ఇదొక బేవార్స్ బ్యాచ్. ఈ బ్యాచ్కి ఎట్లా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప నిరుద్యోగుల కోసం అయితే ఎక్కడ ప్రయత్నాలు చేస్తలేరు కదా. ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పటికే మాకు జీతాలే వెళ్ళక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటావు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే వచ్చే సంవత్సరం నాటికి మరి ఏడికెళ్ళి చేస్తావు పైసలన్నీ? అంటే ఇది ఎంత పెద్ద జూటానో ఇక్కడనే అర్థమైపోతా ఉంది రేవంత్ రెడ్డి చెప్పే మాట. ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు జీతాలు వెళ్తాందుకే ఆడింత మా బట్టన్న ఆడిని తెచ్చి జీతాలు ఇస్తున్నాడు అని చెప్పిండు మొన్న స్పీచ్లో. మరి ఇంకా 2 లక్షల మంది ఉద్యోగులు వస్తే మరి ఎట్లా ఇస్తావు వాళ్ళకు ఉద్యోగాలు, జీతాలు ఎట్లా ఇస్తావు? అంటే రాష్ట్రాన్ని అమ్మేస్తావా, లేకపోతే పెద్దమ్మ గుడి అనుకున్న నీ ఇల్లు అమ్మేస్తావా, లేకపోతే కొండారెడ్డి పెళ్ళైనా ఏదో గోపన్పల్లిలో అక్కడ ఉన్నటువంటి నీ భూములు అమ్మేసి ఇస్తావా? ఎట్లా ఇస్తావు? అమ్ముడెక్కడ రాయన ఇప్పటికే పెరిగిందంట, ఇప్పటికే 10% పెరిగిపోయిందంట మన ఆస్తులన్నీ, మన గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి గెలిచిన మోదవర్లు అందరివి. సో కాబట్టి పెరుగుతూనే ఉంటాయి. ఇంకా
ఇప్పుడు రైతు బంధు రాలే, మరి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? మన కాంట్రాక్టర్లైన మంత్రులు, మన పెట్టుబడి పెట్టినటువంటి నాయకులకు వెళ్ళిపోయినాయి అప్పటికే అవి. సో ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇక స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలి. ప్రభుత్వం ఉద్యోగాలు మీరు ఇచ్చుడు కాదు, వాళ్ళే ఇచ్చిన దాన్ని మీరు నియామక పత్రాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పిండు. సో కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టే నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి. ఓర్ని అమ్మ. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత, ట్రాఫిక్ హోంగార్డుల నియామకం 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయండి, ఆలోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి. రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా ట్రాఫిక్ నిర్వహణ పైన ప్రణాళికలు రూపొందించండి. గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ పైన సమీక్ష. ఈ ఒక్కసారి చెప్పాలి మీకు, ట్రాఫిక్ అంటే ఈ మహానుభావుడు ఐరన్ లెగ్ ఏమాత్రం పెట్టిండో కానీ అస్సలు ట్రాఫిక్ ఘోరంగా పెరిగిపోయింది హైదరాబాద్లో. మీరు చూడండి, హైదరాబాద్ తిరిగే వాళ్ళకు మీకు బాగా అందరికీ అనుభవమే ఉంటుంది. ఒకప్పుడు ఎల్బీ నగర్ నుంచి బంజారా హిల్స్ పోవాలంటే ఒక 2 నెలల క్రితం దాకా గట్టిగా ఒక గంట 40-45 నిమిషాలు వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు సరే ఈ నుంచి మన చాంద్రాయణ గుట్ట నల్గొండ ఎక్స్ రోడ్ దాకా ఓకే, అవతల మొత్తం జామే. ఇక నీకు రెండో గేరు మారదు. కార్ అయితే ఇక బైక్ అయితే ఆ సందులోకెళ్ళి ఈ సందులోకెళ్ళి పట్టుకొని పోవాలి. దాదాపు 1.5-2 గంటలు పడుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఎక్కడ ఆ మాసప్ ట్యాంకు ఆ ప్రాంతంలో అయితే ఘోరంగా ట్రాఫిక్ జామ్. అసలు ప్రభుత్వ ట్రాఫిక్ నియంత్రణ లేదు. ఈ పోలీసులు అందరూ మంచిగా ఏం చేస్తూ ఉన్నారంటే ఆడ సిగ్నల్ దగ్గర కూర్చొని ఇట్లా అంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఇదంతా పైరవీల రాజ్యమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే పైరవీల రాజ్యం. ఈడ పైరవి చేసుకున్నోనికి ఉద్యోగమైనా ఉంటుంది, కోట్లైనా వస్తాయి, ఎట్లయినా వస్తుంది. సో వీళ్ళంతా పోలీసు వాళ్ళు ఏంది, ఏమన్నా కూడా అటెండ్ చేసి అంటే మళ్ళీ పైరవి చేసుకోవాలి, ఆ ఉద్యోగం కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగానికి ఏం కాదు. కాబట్టి జనం వచ్చినోడు వస్తాడు, పోయినాడు పోతాడని చెప్పేసి వాళ్ళు ట్రాఫిక్లో కూర్చొని ఇట్లా రీల్స్ చూసుకుంటా వీడియోలు చూసుకుంటా కూర్చున్నారు అనమాట. సో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది ఇదంతా. నిజంగా చెప్తున్నా కదా, అంటే ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు సీఎం అంటే ఏంటిది గుంపు మేస్త్రి పాత్రనే అని చెప్పేసి. నిజంగా ఈయన గుంపు మేస్త్రి లెక్కనే బిహేవ్ చేస్తూ ఉన్నాడు, గుంపు మేస్త్రి లెక్కనే కూర్చున్నాడు తప్ప ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు కానీ ఇది కానీ ఏ మాత్రం కూడా లేదు. అంటే మంత్రి కూడా కానోడు ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో ఇవాళ తెలంగాణ ప్రజలు క్లియర్గా చూస్తూ ఉన్నారన్నమాట. గ్రూప్ 1 పైన దారెట్టు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు చేయాలి, రెండవది అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి. గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం, సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం, ఇతర పోస్టుల పైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్. ఇక చెప్తున్నా కదా, ఇవాళ బేసిక్గా నోటిఫికేషన్. వీళ్ళు చెప్పిన దొంగ హామీల ప్రకారం ఇవాళ రావాలి. ఇక త్వరలో అన్నారంటే దాదాపు 1 సంవత్సరం పడుతుంది. ఇప్పట్లో వచ్చేటువంటి అవకాశాలు ఏ మాత్రం లేదు. ఇదంతా ఒక డ్రామా అన్నమాట. ఈ పత్రికల్లో పెట్టి ఇక రాయాలి. ఏడాది తిరిగే లోపు 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగులకు. ఇదంతా చెప్తున్నా కదా, ఇదంతా అయోధ్యారెడ్డి సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కరపత్రము. ఆ పత్రాన్ని యాస్టీస్గా అన్ని పత్రికల్లో వేసి ప్రచారం చేసుకుంటున్నారు అన్నమాట. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు మిత్రులారా. ఇది కథ. ఇది గ్రూప్ 1 సంబంధించినటువంటి వ్యవహారం.